నమస్కారం. సినిమాల్లో విలన్లు కొంతమంది చంపుతూ ఉంటారు. అది మనం చూస్తాం. సినిమా కాబట్టి ఇలా చేస్తున్నారు లేరా బాబు, రియల్ లైఫ్లో అమ్మ బాబు ఇలా ఎలా పాసిబుల్ రా అనుకుంటాం. అవునా కాదు? ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ దర్శన్ రేణుకాస్వామి అనబడే వ్యక్తిని ఎలా చంపాడు అంటే, ప్రదోష్ అని చెప్పేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అంటే వన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ 14 అనుకుంటా. అతను అప్రూవ్గా మారిపోయి నేను ఉన్న నిమిషాలు మొత్తం చెప్తాను, అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటని చెప్పేసి చెప్పాడు. ఈ చిత్రదుర్గకు చెందినటువంటి ఈ రేణుకాస్వామి అనేవాడేవాడు దర్శన్కి వీరాభిమాని. దర్శన్కి ఆల్రెడీ ఒక ఆమెతో పెళ్ళైంది, పిల్లవాడు కూడా ఉన్నారు. బట్ అతను మళ్ళీ పవిత్ర గౌడ్తో రిలేషన్లో ఉన్నాడు. ఈ పవిత్ర గౌడ్ వల్ల దర్శన్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అన్నట్టుగా అది అనుకొని ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పవిత్ర గౌడిని ఈ దర్శనం దూరం చేయాలని చెప్పేస్తారు. కూడా ఆ ఇరుబాబులోడు రకరకాలుగా ఆమెను వేధిస్తూ ఉండేవాడు. కాల్స్ ఏంటి, చాటింగ్ ఏంటి, మెసేజ్ ఏంటి, అవి ఏంటి తట్టుకొని ఇక చివరికి వాళ్ళగాక దర్శనం చెప్పింది. దర్శనం నిజంగానే సినిమాలో హీరోగా చేస్తూ ఉన్నట్టయితే, అతనికి ఏమాత్రం బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నట్టయితే, అతను కర్ణాటక వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఆ చిత్రదుర్గ అభిమానులు ఉంటారు. ఈ రేణుకాస్వామి అనేవాడు ఎవడో ఏంటి క్రాస్ చెక్ చేసినప్పుడు అర్థమైపోయేది. వాడిని ఒక ఫ్యాన్స్ ఒక దెబ్బ కొట్టించినా బెదిరించినా సరిపోయేది. బట్ హీరోని కదా ఏమి సార్ చేద్దాం అనుకున్నాడు. సినిమాలో విలన్లు ఎలా చంపుతారో అలా చంపుతారని చెప్పేసి అనుకుని పిలిపించి ఈ రేణుకాస్వామి కూడా ప్రదోషమైన కొంతమంది వీళ్ళు తెచ్చేటప్పుడే ఫుల్గా హ్యాపీగా తినిపించారు. ఎలా నమ్మించారు? దర్శన దగ్గరికి వెళ్తున్నాము, నీ ఫోటోలు దింపిస్తాము, హ్యాపీ కలుద్దాంరా, ఫోటోలు దిగుదారా అంటే వచ్చాడు. ఇక సెపరేట్ ఒక చోటకు పట్టుకొచ్చారు. ఇక తెచ్చిన తర్వాత ఈ ప్రదోష్ ఇతను ఫుడ్ గిడ్డ అని పెట్టినాడు. ఒక ప్లేస్కి వచ్చాక దర్శన్ కబురు పెట్టారు. దర్శనం పవిత్ర కూడా వచ్చారు కారులో. వస్తూనే ఈ రేణుకాస్వామిని కొట్టాడు కదా, ఘోరం కొట్టాడంట. ఫస్ట్ తాళ్ళాడు, నైలాంతో దాంతో కొట్టాడు. ఆ తర్వాత బట్టలను ఎవరు తీసి రేణుకాస్వామిని ఓన్లీ డ్రాయర్తో, మళ్ళీ ఆ డ్రాయర్ కూడా తీస్తే పవిత్ర కూడా ఫీల్ అయిపోయింది కదా, అందుకు ఆ డ్రాయర్తో ఒక లారీ లాంటిది ఉంటే దానికి కట్టి ఏమిటో దాన్ని వెళ్ళకిలనా అనేది కాళ్ళు పైకి తల కిందకి అలా వేలాడి తీసి ఒక దాన్ని ఏమంటారు కిక్ బాక్సింగ్ చేసినప్పుడు కొడతారు చూసారు, అట్లా కొట్టాడంట. ఆ తర్వాత మళ్ళీ బాడీని కిందకి పడేసి దెన్ ఆ తర్వాత ఆ బాడీ మీదకి ఎక్కి ఒక రోడ్ రోలర్ లాగా కిందకి మీదకి చెస్ట్ మీద తొక్కాడంట. ఆ మెడని రేణుకాస్వామి మెడని కాలుతో పట్ట కొట్టాడంట. ఇక లారీకి ఏలాడి కట్టినప్పుడు పవిత్ర కూడా పిలిపించి వీడే కదా నీ మెసేజ్ పెట్టింది, నీ ఇష్టం కొట్టు ఆమె చెప్పు పటాపటా కొట్టిందంట చెప్పు తీసుకుని. ఇక ఆ తర్వాత కిందకి దించాక వీడు విశ్వరూపం ఘోరంగా వాడిని విశ్వరూపం అనకూడదేమో, వాడి యొక్క భయంకరమైన రూపాన్ని చూపించేశాడు. ఎంతగా అంటే గ్యాప్ తీసుకుంటా అని చెప్పేసి గ్యాప్ తీసుకున్న మూమెంట్లో ఈ ప్రదోష్ వెళ్ళి చూశాడట. అప్పుడు రేణుకాస్వామి చనిపోయాడు. ఈలో మరలా పట్టబోతే అన్న ఆల్రెడీ చనిపోయాడు అంటే చనిపోయాడు అయినా సరే ఓకే మళ్ళీ కొట్టాడంట. బాడీ అంతా రక్తం. ఇక అప్పుడు దానిని మాయించాలి, ఇక్కడి నుంచి వేరే దూరం ఉన్న ప్రాంతం తీసుకెళ్ళి పడేయండిరా, వాడు దొరకడు, ఒకవేళ దొరికితే మేమే చంపామని చెప్పేసి మీరు కొంతమంది లొంగిపోవాలరా, ఏమాత్రం నా పేరు బయటకు వచ్చిందో నేను రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోతా అని చెప్పేసి వాళ్ళని నమ్మించాడు, బెదిరించాడు. అండ్ అందరికి డబ్బులు కూడా ఆల్రెడీ ముందు సెటిల్ చేశాడు. బట్ ఆ బాడీ ఒక డ్రైనేజ్లో దొరికింది. అది ఆ చుట్టుపక్కల సీసీటీవీలు దొరుకున్నాయి. ఏ కారు వచ్చింది ఏంటంటే అది చూశారు. ఇక అక్కడి నుంచి మొత్తం లింక్ అంతా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఇతనేమన్నా ప్రదోష్ దీన్ని ఎప్పుడుగా మారిపోయింది కదా, ఇప్పుడు దర్శన్ నన్ను చంపవచ్చు, దర్శన్ అభిమానులు చంపవచ్చు, లేదా ఈ కేసులో ఎక్యూజ్ కూడా వాళ్ళు కూడా నన్ను చంపవచ్చు, కాబట్టి నన్ను దర్శన్ ఉన్న దరిదాపులో ఉండవకండి, జైల్లో వేరే చోట మార్చండి అని చెప్పేసి అన్నాడు. వన్స్ ఇతను చెప్పింది మొత్తం నిజాలని కోర్టు నమ్మింది అంటే ఇక దర్శన్ జీవితం అయిపోయినట్టే. పవిత్ర గౌడ్ కన్నా చిన్న శిక్ష పడిద్దాం తప్ప దర్శన్కి జీవిత ఖైదన పడితే ఉరిశిక్షణ పడింది. ఎందుకంటే అంత క్రూయల్గా చంపాడు అవతల అతన్ని. ఇక ఇతనితో కూడా ఇంకో ఇద్దరు ఎప్రూవల్గా మాట రెడీ అయ్యారట. ఆ ఇద్దరు కూడా అప్రూవల్గా మారి ఇతను చెప్పింది చెప్తే వీళ్ళ స్టేట్మెంట్స్ మొత్తం కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఇక అప్పుడు ఇక దర్శన్ లైఫ్ అయిపోయినట్టే. ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఇస్తారు. ప్రజెంట్ జైల్లోనే ఉన్నారు. బట్ ఓవరాల్ నేను చెప్తున్నా కదా, ఎంత క్రూరుడు కాకపోతే అంత ఘోరంగా చంపుతాడు రా బాబు ఒక మనిషిని. అసలు దర్శన్ నువ్వెలా సినిమా హీరో అయ్యా బాబు. గతంలో ఏదో సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడంట వాళ్ళని వీళ్ళని. బట్ ఇప్పుడు అతని యొక్క నిజస్వరూపం అన్నది ఏదైతే ఉందో, ఎంత వైలెంట్గా ఉంటుందో ఈ ప్రదోష్ బయట పెట్టాడు. కోర్టు ఇంకా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేసినా అవి పరిగణలోకి తీసుకోవడానికి పోలీసులు చెప్పినా దర్శన్ లైఫ్ అయిపోయినట్టే.